హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో దోసపిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఇలా క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ దోశని అలాగే చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల టైం ఉంటే సరిపోతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనికి అదే కప్పుతోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. మీరు ఇక్కడ నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా వచ్చి దోశ కూడా ఎగ్జాక్ట్గా నేను చూపించబోయే విధంగా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకుంటే ఇలా 1 కప్పు వస్తాయన్నమాట. అలాగే ఇది ఉడికించిన బంగాళదుంప కాదు, పచ్చి బంగాళదుంపనే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చిని, 1/2 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 కప్పు దాకా నీళ్ళని వేసేసుకొని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి బంగాళదుంప అనేది ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని జస్ట్ ఒక 25% వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. సో పల్లీలు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 4-5 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని మీరు యూస్ చేసే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక నేను యూస్ చేసిన పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 ఇంచు వరకు అల్లాన్ని ఇలా పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అలానే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో పచ్చిమిర్చి చూసారా, ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వేసుకోండి. పుదీనా వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు ఈ పుదీనా ఆకులు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో పుదీనా కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుదైతే పల్లీలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితేనే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే చూసారా, చాలా కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి అలాగే చింతపండుని జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే వేయించుకోండి. ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. సో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మనం వేయించుకున్న చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారే లోపు చక్కగా మనం చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసేసుకొని 1 ఎండుమిర్చిని అలాగే సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో తాలింపు చూసారా, ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. సో చట్నీని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ తాలింపును కూడా వేసేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఈ దోశల్లోకే కాకుండా మీరు చక్కగా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ దోశలోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే ఈ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ కోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ దోశ పిండిలోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని అలాగే 1 టీ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని కలుపుకోండి. వంట సోడాని ఇంతకన్నా ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పల్చగా మరీ తిక్కుగా కాకుండా పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో మనం దోశ వేసుకోవడానికి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ప్యాన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోండి. మీరు మంటను మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి నార్మల్ దోశలాగే చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా దోశ పైన పిండి తడారిపోయేంత వరకు కాల్చుకోండి. సో దోశ పైన పిండి తడారిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ నూనెని దోశ అంతా కూడా చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మీకు దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా ఒకే కలర్లో కాలుతుంది అనమాట. సో ఇలా నూనెని అప్లై చేసుకున్న తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. సో దోశ అన్ని వైపులు కూడా చక్కగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు పెనాన్ని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దోశ వేసుకుంటేనే మీకు అన్ని దోశలు కూడా ఇలా క్రిస్పీగా మంచి కలర్లో వస్తాయి అన్నమాట. ఇక నేను చూపించిన మెజర్మెంట్స్తో మీరు దోశల పిండి రెడీ చేసుకుంటే చక్కగా మీకు 6 నుంచి 8 దోశలు రెడీ అవుతాయి అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో అలాగే కరివేపాకు కారంతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.